ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈ టారిఫ్ల విషయంలో ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల విషయంలో ప్రధాని మోదీ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. సో ప్రజలే ముఖ్యం, దేశ రైతుల ప్రయోజనాలని కాపాడుకుంటాం, ఎంత భారమైనా భరిస్తామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ రాజీ పడే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పేశారు మోదీ. సో ఒకేసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి, అలాగే మన దేశంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒకేసారి సమాధానం చెప్పినట్టు అర్థం చేసుకోవాలా మోదీ వ్యాఖ్యల్ని. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ చేశారు. ట్రంప్ ఓ 30 సార్లు భారత పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు. అదేవిధంగా టారిఫ్స్ చేసేస్తూ ఉంటారు. ఇండియా ఫారిన్ పాలసీ, ఇండియా ఎంత మిత్రదేశం అని పట్టించుకోకుండా ఆయన శత్రుదేశంగా చేసి ట్రంప్ లెవెల్, అమెరికా అధ్యక్షుడు లెవెల్లో ప్రతిరోజు ఇండియా మీద ఏదో స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ అపోజిషన్ ఏమంటుంది, మీరు ట్రంప్ ప్రతిరోజు మాట్లాడినా 30 సార్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధం మాట్లాడినా టారిఫ్స్ చేసినా మీరు విఫలం అయిపోయారు కాబట్టి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారని మోడీని మనం విమర్శిస్తూ ఉంటారు మన అపోజిషన్ పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ అంటూ ఉంటారు. ఓకే, ఇది కామనే, అపోజిషన్ అనడంలో కూడా తప్పేమీ లేదు. అపోజిషన్ క్రిటిసైజ్ చేయక ఎవరు క్రిటిసైజ్ చేస్తారంటే అది ప్రజాస్వామ్యం ఉండే సాంప్రదాయం. ప్రభుత్వం చేసే తప్పుల్ని, ఏదైనా తప్పుల్ని ఒప్పుల్ని ఎండగట్టే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం విమర్శిస్తుంది ప్రధాన్ని, మీరు ఎందుకు మాట్లాడడంలే, ట్రంప్ అక్కడ టారిఫ్స్ వేస్తున్నాడు, వేరే దేశాలని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు, పాకిస్తాన్ అసిమ్ మున్నీర్తో కూడా కలిసి ఉంటున్నారు, మన భారతదేశం ఈ దౌత్య విధానం విఫలమైంది. మోడీ ట్రంప్ అని ఒక పెద్ద సభ పెట్టారు న్యూయార్క్ వెళ్ళి, మీరు వాషింగ్టన్ డీసీలో. ఈరోజు అదే మోడీ మీకు వెన్నుపోటు పొడిచారు, మీరు ఎందుకు మాట్లాడతలే. భారత్ ఇంట్రెస్ట్లు ఏమైనా రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేస్తున్నారు, అపోజిషన్ క్రిటిసైజ్, సిపిఐఎం క్రిటిసైజ్ చేస్తుంది. ఈ టైంలో ఇంకా రాహుల్ గాంధీ గారు ఇంకోటి పార్లమెంట్లో, ఇందిరాగాంధీకి ఉన్న గట్స్ కూడా నీకు లేవు, ఆయన లయర్తో మాట్లాడుతున్నారు, ట్రంప్ మాట్లాడింది తప్పని గట్టిగా మీరు చెప్పలేని పరిస్థితి ఉందని ట్రంప్ను విమర్శిస్తున్నారు. ట్రంప్ కూడా రోజుకొక స్టేట్మెంటు, భారతదేశంతో నో ట్రేడ్ డీలు ఏమీ లేవు, భారతదేశం లొంగాల్సిందే, రష్యా నుంచి ఆయిల్ కొనడానికి లేదు, ఎంతవరకు వెళ్తామో మేము చూస్తాం అన్నట్టు ట్రంప్ అని. ట్రంప్ క్యాబినెట్లో ఉన్న ఒక సెనేటర్ ఏమంటారు, లిండ్సే గ్రాహం, వీ విల్ క్రష్ ఇండియా అంటాడు, క్రష్ ఇండియాని నాశనం చేసేస్తారంట ఆయన. ఇంత దారుణమైన అపవాదులు. ఈ టైంలో మోడీ గారు నిన్న ఎమోషనల్గా ఒక మాట్లాడారనమాట. ఇది డాక్టర్ స్వామినాథన్, భారతరత్న స్వామినాథన్, భారత హరిత విప్లవ పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్కి 100వ బర్త్డే జరుగుతుంది. ఆయన సభలో ఆయన ప్రసంగిస్తూ ఒక సందర్భం సూచకంగా ఒక అద్భుతంగా మాట్లాడారు. ఈయన ఏం చెప్పారంటే, ఇటు అపోజిషన్ పార్టీలకు అదేవిధంగా ట్రంప్కే ఒకేసారి సమాధానం చెప్పారు. బీ ఫిట్టెడ్ రిప్లై అని మనం చెప్పొచ్చు అండి అది, ఎందుకంటే చాలా పెద్ద కౌంటర్, బీ ఫిట్టెడ్ రిప్లై అని చెప్పొచ్చు. ఏం చెప్పారు ఆయన, భారతదేశంలో నా యొక్క కీర్తి, నా పార్టీ యొక్క కీర్తి దెబ్బతిన్నా, నా 11 సంవత్సరాలు నాకు ఉన్న కీర్తి నేను పట్టించుకోను, నాకు కావాల్సింది ఇండియా ఫస్ట్, భారతదేశ ఇంట్రెస్ట్లు, ద సుప్రీం నేషనల్ ఇంట్రెస్ట్స్ని, భారత వ్యవసాయదారుల ఇంట్రెస్ట్స్ని, మిలియన్స్ యొక్క భారత వ్యవసాయదారుల్ని, అదేవిధంగా మిలియన్స్ ఎంఎస్ఎంఈ, మీడియం, మైక్రో మీడియం స్మాల్ ఇండస్ట్రీస్, మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న కోట్లాది కార్మికుల ఇంట్రెస్టులని, వ్యవసాయదారులు కోట్లాది మంది వ్యవసాయ ఇంట్రెస్టులని, డైరీ పరిశ్రమని, డైరీలో పనిచేస్తున్న స్త్రీలని, అదేవిధంగా మత్స్య పరిశ్రమల్లో పనిచేస్తున్న కోట్లాది మంది భారత మత్స్యకారుల రక్షణకి నా కీర్తి పాడైపోయినా నేను ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధం అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి, ట్రంప్ నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎన్ని ట్రేడ్ డీలు ఎన్ని పెట్టినా ట్రేడ్ డీల్ కోసం నేను ఒప్పుకోను, భారతదేశానికి అవి ఇష్టమైతేనే ఒప్పుకుంటా, లేకపోతే నువ్వు ఎంతవరకు వెళ్తావో నేను అంతవరకు వెళ్తాను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేసుకో, నువ్వు $87 బిలియన్ మా ట్రేడ్ని దెబ్బతీస్తావు, ఐఆమ్ రెడీ, నేను కూడా రెడీ అని ట్రంప్కి భయంకరమైన షాక్. ట్రంప్ పేరు తీయకుండా అల్యూడెడ్ అంటారన్నమాట, ఇంగ్లీష్లో వండర్ఫుల్ పదం, అంటే పరోక్షంగా వెయిల్డ్ డిస్కషన్, వెయిల్డ్ క్రిటిసిజం అంటారు. ట్రంప్ మోడీ పేరు తీస్తారు, భారత్ పేరు, ఈయన దౌత్యం చేశారు, చక్కగా ట్రంప్ పేరు ఎత్తకుండానే అమెరికాని క్రిటిసైజ్ చేశారు. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, అమెరికాతో ట్రేడ్ డీల్ అయిన దారి ముయ్యరు, ఆవేశంలో మాట్లాడకూడదు దౌత్యం అంటే. అది దేశానికి 1.4 బిలియన్ పాపులేషన్కి ప్రతినిధి. ఆయన కోపాన్ని, ఆయన యొక్క పర్సనల్ గ్రడ్జిని ట్రంప్ మీద చూపించకూడదు, ట్రంప్ చూపిస్తాడు అలాగా. ఎందుకంటే భారతదేశం ఇంట్రెస్ట్లకు అమెరికాతో మళ్ళీ డిస్కషన్కి అయితే రెడీ, 1 గంటలో రెడీ అవ్వాలన్నమాట మనం. కానీ ట్రంప్ ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తారు. సో దాన్ని ట్రంప్కి సమాధానం అపోజిషన్ పార్టీకి చెప్పారు. అక్కడ ట్రేడ్ డీల్ డిస్కషన్ జరుగుతున్నాయి, భారత వ్యవసాయ రంగంలో ముఖ్యమైన డైరీ పరిశ్రమలో ఉన్న పాల ఉత్పత్తుల ప్రపంచంలో ఉంది. అమెరికా ఏమంటుంది, మా నాన్ వెజ్ మాంసాహార
తో ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ని మీ మార్కెట్లోకి వదిలిచేయమంది. మరి మన డైరీ పరిశ్రమ పోతారు, నేను ఒప్పుకోను. అక్కడ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ని భారత మార్కెట్లోకి వదలమంటున్నారు అమెరికా. అలా వదిలితే సబ్సిడీస్ బ్లూ బాక్స్ అని గ్రే బాక్స్లు అని ఉంటే వాళ్ళు సబ్సిడీస్ ఇస్తారు, అవి వస్తే భారత వ్యవసాయదారులు మరణాలు ఎక్కువైపోతాయి, నేను ఒప్పుకోను అని అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాడు, ట్రంప్గా చెప్తున్నాడు. అంటే భారతదేశం, భారత పౌరుల కోసం, భారత రక్షణ కోసం, భారతీయుల రక్షణ కోసం, ఆర్థిక వ్యవస్థ రక్షణకి నేను అమెరికాకి లొంగను. ఏ దేనికైనా నాకు పాపులారిటీ తగ్గిపోయి నేను ఓడిపోవడానికైనా నేను రెడీ అని ఒక అద్భుతంగా ఎమోషనల్గా, అది కూడా స్వామినాథన్ సమావేశంలో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మన మోడీ గారు చెప్పారంటే అది చాలా బీఫిటెడ్ రిప్లై అండి. ఇది ట్రంప్కి సావు దెబ్బ అని చెప్పుకోవచ్చు. నువ్వు ట్రేడ్ డీల్ నేను ఆపేస్తాను కదా, మేమే ఆపేసాం, నీ ట్రేడ్ డీల్ నాకు వద్దు, నీ ట్రేడ్ డీల్ లేకుండా భారతదేశం తన కాళ్ళ మీద నిలబడగలదు, ఇప్పుడు దాకా నువ్వేమైనా ఇచ్చావని అమెరికాకి భయంకరమైన క్లాస్ తీసుకున్నారండి. ఆయన మామూలు క్లాస్ తీసుకోలేదు. దీనిలో ఎంతో దౌత్యం ఉంది. అక్కడ ట్రేడ్ డిస్కషన్ చేసే వాళ్ళ ప్రతినిధులకి మెసేజ్ ఉంది, భారతీయులకి మెసేజ్ ఉంది. భారత వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, మత్స్యకార రంగం అన్నిటినీ నేను ప్రొటెక్ట్ చేస్తా, నేను అమెరికాకి లొంగను, వ్యక్తిగతంగా లొంగే విషయం నాకు సంబంధం లేదు అని ఒక ఇందిరాగాంధీ పైకి చెప్పిన విషయాన్ని ఈరోజు మౌనంగా మోడీ దౌత్యపరంగా అద్భుతంగా ఒక ప్రపంచ స్థాయి లీడర్లుగా భారత ఆవేశాలకు వెళ్లకుండా శాంతిని కోరుకుంటుంది కాబట్టి యుద్ధం లేకుండా శాంతియుతంగా ఒక అద్భుతంగా దౌత్యపరంగా చక్కగా చెప్పగలిగారు. ఇది ఒక